హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్మీడియట్కి సంబంధించి ఇంటర్ 2025 రిజల్ట్ అయితే అప్డేట్ అయితే వచ్చేసింది. మనకి చాలామంది స్టూడెంట్స్ అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు కదా. సో వాళ్ళందరికీ మంచి శుభవార్త అయితే వచ్చేసింది. మనకి రేపైతే ఈ రిజల్ట్ రిలీజ్ అవుతున్నట్లుగా మనకైతే సమాచారం రావడం జరిగింది కదా. సో ఇందులో మనకైతే ఫస్ట్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది, అలాగే సెకండ్ ఇయర్ పాస్ పర్సెంటేజ్ ఎంత ఉంది అనేది కూడా నేనైతే పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో ఇస్తాను. అలాగే మీరు రిజల్ట్ ఎలా చెక్ చేసుకోవాలనేది కూడా పూర్తి సమాచారం అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి అయితే సమాచారం అయితే తెలుసుకోండి. సో మనకి ఇప్పటివరకు అయితే తెలంగాణలో ఇంటర్మీడియట్ పరీక్షలకు సంబంధించి రిజల్ట్ కోసం అయితే స్టూడెంట్స్ అయితే 10 లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు. అంటే ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ కలిపి దాదాపు 10 లక్షల మంది స్టూడెంట్స్ అయితే ఈ రిజల్ట్ కోసం అయితే ఎదురు చూస్తున్నారు. మనకైతే అఫీషియల్ అప్డేట్ ప్రకారం అయితే తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు అయితే సో మనకైతే ఏప్రిల్ 22న అయితే రిజల్ట్ రిలీజ్ చేస్తామని అయితే చెప్పారు కదా. సో మనకి 12 గంటలకి అంటే 22వ తారీఖు మంగళవారం 12 గంటలకైతే మన డిప్యూటీ సీఎం గారు అయితే ఈ ఇంటర్మీడియట్ రిజల్ట్ని అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు, క్లియర్గా మనకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది. 22వ తారీఖు అంటే మంగళవారం రోజు మనకైతే మధ్యాహ్నం 12 గంటల వరకు సో మనకైతే వెబ్సైట్లో అయితే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్ అయితే సో వెబ్సైట్లో అయితే అవైలబుల్గా అయితే ఉండడం అయితే జరుగుతుంది. అలాగే మీరు ఇక్కడ కూడా చూసుకోవచ్చు, 22న ఇంటర్ ఫలితాలను అయితే ఇచ్చారు. అంటే మనకి ఏప్రిల్ 22వ తారీఖున అయితే ఈ రిజల్ట్ అయితే రాబోతున్నాయి. మనకి ఎగ్జామ్స్ అయితే మార్చి 5న అయితే కండక్ట్ చేశారు కదా. 5 నుంచి 25వ తారీఖు వరకు అయితే సో ఈ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. మనకైతే వితిన్ 30 డేస్ లోపలైతే ఈ రిజల్ట్ అయితే రిలీజ్ అయితే చేస్తున్నారు. మనకి 30 రోజులలో ఇంటర్మీడియట్ రిజల్ట్ అయితే రిలీజ్ చేస్తున్నారు. ఈ రిజల్ట్ రిలీజ్ అవ్వగానే మళ్ళీ సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా. సో దానికి సంబంధించి కూడా తొందరగా ప్రక్రియ వేగం చేయాలని చెప్పేసి అయితే రిజల్ట్ అయితే తొందరగా అయితే ఇస్తున్నారు. ఇక్కడ చూసుకుంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఫలితాలు అయితే మంగళవారం అయితే రిలీజ్ కాబోతున్నాయి. సో మధ్యాహ్నం 12 గంటలకైతే ఉప ముఖ్యమంత్రి అయితే ఈ రిజల్ట్ని అయితే విడుదల చేయబోతున్నారు. మనకి దాదాపు 9.5 లక్షల మంది అంటే 10 లక్షల మంది వరకు అయితే సో వీళ్ళకైతే రిజల్ట్ అయితే మంగళవారం రోజు అయితే విడుదల కాబోతున్నాయి. సో ఈ రిజల్ట్ రాగానే మన ఛానల్లో అయితే ఖచ్చితంగా ఎలా రిజల్ట్ చెక్ చేసుకోవాలని అయితే పూర్తి సమాచారం అయితే మన ఛానల్లో అయితే ఇస్తాను. సో మీరైతే ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. ఈ 22వ తారీఖు అంటే మనకి ఇంకొక 2 రోజులు, రేపు కాకుండా ఎల్లుండి అయితే మనకి మంగళవారం రోజు అయితే సో మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ వెబ్సైట్లో TGBIE ఈ వెబ్సైట్లో అయితే మనకి ఇంటర్మీడియట్కి సంబంధించి రిజల్ట్ అయితే అందుబాటులో అయితే ఉండబోతున్నాయి. సో మీరు ఖచ్చితంగా మధ్యాహ్నం 12 గంటల వరకు అయితే వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో మంగళవారం రోజు సో ఖచ్చితంగా ఈ 22వ తారీఖు అయితే 100% ఈ రిజల్ట్ అయితే ఖచ్చితంగా వస్తాయి. అలాగే ఎవరైతే మార్క్స్ యాడ్ అవుతాయి అదే అని వెయిట్ చేస్తున్నారు కదా, సో వాళ్ళకు కూడా ఏమైనా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే ఖచ్చితంగా మన ఛానల్లో అయితే ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అలాగే మీరు ఫస్ట్ ఇయరా సెకండ్ ఇయరా ఎన్ని మార్కులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా ఖచ్చితంగా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే తెలియజేయండి. సో ఇంకొక 2 రోజులలో మనకైతే ఈ ఇంటర్ ఫలితాలు అయితే విడుదల కాబోతున్నాయి. దీని తర్వాత మనకి ఎంసెట్ ప్రక్రియ కూడా ఉంది కదా. సో ఈ ఎంసెట్ ప్రక్రియ కూడా సో మన ఛానల్లో అయితే వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి. మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి TGBIE వెబ్సైట్లో అయితే ఇంకొక 2 రోజులలో సో మనకి మంగళవారం ఈ టైం వరకు అయితే రిజల్ట్ అయితే అనౌన్స్ అయితే చేస్తారు. సో మీరైతే వెయిట్ చేయండి. రేపు ఒక్కరోజు అయితే ఎల్లుండి అయితే రిజల్ట్ అయితే రిలీజ్ అవుతాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.